ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూలోకి జంతువుల కొవ్వు పదార్థాలు కలిపి అపవిత్రం చేశారని ఆరోపిస్తూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలతో పాటు హిందూ సంఘాల వారు భారీ ఎత్తున పాల్గొని చిన్న మార్కెట్ సర్కిల్ నుండి మెయిన్ బజార్, గాంధీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ కలిపారని ఆరోపించారు. కాసులకు కక్కుర్తి పడి గత పాలకులు లడ్డూలోకి జంతువుల కొవ్వు పదార్థాలు కలిపి అపవిత్రం చేశారని విమర్శించారు. లడ్డూలోకి కల్తీ కలిపిన వారిని కఠినంగా శిక్షించాలి. తిరుపతి లడ్డూను పవిత్రంగా భావించే ప్రజల మనోభావాలను పరిరక్షించాలని కోరారు. అపచారం జరిగిందని, ప్రసాదం అపవిత్రం చేశారని గత వారం రోజులు మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఎవరైతే దోషులు ఉంటారో వారిని కఠినంగా శిక్షించాలని, తద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు దెబ్బతినకుండా వారి యొక్క భావాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అట్లాగే తిరుమల శ్రీనివాసుని యొక్క చరిత్రను కూడా మనం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు స్వామివారే కలియుగ ప్రత్యక్ష దేవంగా అవతరించాడు. ఆయనకి అనేక రకాల నివేదన చేస్తున్నాం. అయితే అందులో ఆ నివేదనలో మొట్టమొదటిగా అందరూ పవిత్రంగా భావించాం, లడ్డూ ప్రసాదాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. అట్లా లడ్డూ ప్రసాదంలోనే ఈ రకంగా అవతారం చేయడం మనందరికీ చాలా బాధాకరం. కాబట్టి ఆ దానికి ఎవరైతే పాల్పడే దోషులు ఉన్నారో వారికి కరెక్ట్గా శిక్షించాలని మీ ద్వారా సోదరులారా, మనమందరం కూడా వారం దినాల నుంచి గమనిస్తున్నాము. వారం దినాల నుంచి గమనించడమే కాదు, 5 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనలో ఈ చైతన్యం రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏ రోజైతే అంతర్వేది దేవాలయంలో రథాన్ని అంటించినారో, ఏ రోజైతే దుర్గ దేవస్థానంలో సింహాలు మాయమైపోయినాయో, ఏ రోజైతే రాజమండ్రిలో గణేష్నికి అమేధ్యం పూసినారో, ఇట్లాంటి సంఘటనలు, అంతేకాకుండా రాములవారి యొక్క విగ్రహాన్ని తలగొట్టి బజార్లోకి తీసినారో, ఆ రోజు రావాల్సినటువంటి చైతన్యం ఆ రోజు వచ్చింటే, ఈ రోజు రావాల్సినటువంటి చైతన్యం ఆ రోజు వచ్చింటే ఇట్లాంటి జరిగేటువంటిది కాదు. కానీ ఈనాటికైనప్పటికీ కూడా మనమందరం మేల్కొండం. మరి ఇంతే కాకుండా ఇంకా 1000 రెట్లుగా ఈ చైతన్యాన్ని కలిగించి మనం మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారి యొక్క లడ్డు ఏదైతే ఉందో అది అతి పవిత్రమైనటువంటిది. ఎందుకంటే లడ్డు వచ్చినట్టయితే కళ్ళకు మొక్కుని ప్రసాదంగా తీసుకుంటాం. సాక్షాత్తు భగవంతుడే ఆ లడ్డులో నివాసమైనట్లుగా, ఆ లడ్డును తిన్నట్టయితే మనం పరం పవిత్రమైనట్టుగా భావించేటువంటి సంస్కృతి మంది. అట్లాంటి లడ్డూని పరమ అపవిత్రం చేయడం మూలకంగా, అంతేకాకుండా దాంట్లో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలను కలపడం మూలకంగా మనందరినీ కూడా అపవిత్రం చేసేటువంటి కుట్ర. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుట్ర కాదు, ఇది ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి చర్య. మనం గిన ఇట్లే మేల్కోకపోయినట్టయితే ఈ కుట్రలకు బలి కావాల్సి వస్తుంది. ఈ చైతన్యాన్ని ఇంకా పదింతులు చేసుకొని ఏ చిన్న సంఘటన జరిగినప్పటికీ కూడా మన ప్రతిక్రియ తీవ్రంగా ఉండేటట్టు చేసినప్పుడు మాత్రమే మనం దీన్ని ఎదుర్కోగలుగుతాం. ఈరోజే జరిగినటువంటి సంఘటన, మన రాయదుర్గం తాలూకాలో శ్రీరాముల వారి యొక్క రథాన్ని కాల్చివేయడం జరిగింది. ఇప్పుడే న్యూస్ పెడుతుంటే మీకు తెలుస్తుంది. అంటే ఇట్లాంటి సంఘటనలు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువగా జరిగేటువంటి ఆస్పదం ఉంది. దీని దృష్ట్యా ఆనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేసినారో, ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వాలు మేల్కొని వీళ్ళ పైన కఠిన శిక్షలు తీసుకున్నట్టయితే మనకు న్యాయం జరగదు. ఈ యొక్క దుశ్చర్యలను చేసినటువంటి వాళ్ళని పిచ్చివాళ్ళుగా ముద్ర వేసి వాళ్ళని సమాజంలో వదిలిపెట్టి మరి కట్టిడిచినటువంటి పందుల్లాగా బయటికి ఇడిచేసి హిందూ దేవాలయాల్ని ఏమైనా చేసుకోమని చెప్పి విడిచేటువంటి దుష్ట సంస్కృతికి మనం అందరం బలవుతున్నాం. ఇట్లా బలి కాకూడదు అనుకున్నట్టయితే మనం చైతన్యవంతులం కావాలా? కేవలం
మనం చైతన్యవంతులుగా ఉండడమే కాదు, మూకుమ్మడిగా ఓటు చేసేటువంటి సంస్కృతిని కూడా మనం నేర్చుకోవాలా. ముస్లింలు ఏకంగా ఉంటున్నారు, వాళ్ళు ఓటు వేస్తున్నారు. క్రిస్టియన్స్ ఓటు వేస్తున్నారు, ఏకంగా ఓటు వేస్తున్నారు. కేవలం హిందువులు మాత్రమే కులం, జాతి, మరి పేరున అనేకమైనటువంటి వర్గాలుగా విడిపోయి ఓటు చేస్తున్నాం. పార్టీల పేరుతో, కులాల పేరుతో, ఇంకా అనేకమైనటువంటి తెగల పేరుతో ఓటు చేస్తున్నాం. మనం అట్లా కాకుండా ఓటింగ్లో మనం ఏకమైనాడు మాత్రమే మన అందరి యొక్క కోరికలు నెరవేరుతాయి, అట్లాంటి ప్రభుత్వాలు వస్తాయి. అంతేకాని మనం అసంఘటితంగా ఉన్ననాళ్ళు కూడా మనం ఈ బాధలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మనం అందరం కూడా సంఘటితంగా ఏ పని చేసినప్పటికీ కూడా చేయాలని చెప్పి కోరుతూ, మరి ఈ జరిగినటువంటి దుస్సంఘటనని మరి ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి హిందువులపై జరిగేటువంటి ప్రతి కుట్రకి ప్రతిఫలంగా వాళ్ళు అనుభవించేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ విరమించుకుంటున్నారు.